శ్రీ గురుభ్యో నమ. మీన రాశి జాతకులకి 2024 ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 20వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 5 పాయింట్లు తెలియజేయబోతున్నా. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 2:56 వరకు నియర్లీ 1.5 డే. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటిది. ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు, సమయం కూడా వృధాగా కలిసి రాకుండా వేస్ట్ అయిపోతుంటుంది అన్నమాట. చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు వచ్చిన కారణంగా సమయం అంతా కూడా వృధా అయిపోతుంది. ఇక నెక్స్ట్, షేర్ మార్కెట్లో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్కు కొంచెం దూరంగా ఉంటానే మరింత మంచిది. కొన్నిసార్లు చేసినంత కార్యక్రమం అంతా సక్సెస్ అవుతున్నట్టుగా ఉంటుంది. చివరిలో ఇంకొక ఎంత ఒక 2-3% సక్సెస్ జరగబోతుంది అనుకున్న టైంలో సడన్గా ఒక్కోసారి పవర్ ఫెయిల్యూర్ అయిన కారణంగా కొన్ని సమస్యలు రావచ్చు. ఏదైనా సిస్టమ్ మీద వర్క్ చేసేటువంటి వాళ్ళు చేసిన వర్క్ని వీళ్ళంతా ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూ ఉండటానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక రెండవ పాయింట్, 12వ తేదీ మధ్యాహ్నం 2:56 ప్రారంభమై 14వ తేదీ ఉదయం 10:53 వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది మనసంతా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ సమయంలో శరీరం అంతా సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. ఆ సమయంలో ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే, గతంలో ఏదన్నా ఉంటే దాన్ని ఆలోచన చేసుకొని కూడా సంబరపడిపోతూ ఇప్పుడు కష్టాలున్నా ఆ కష్టాలని మర్చిపోయే విధంగా ఆ గతంలో ఉన్నటువంటి సంతోషం జ్ఞప్తికి తెచ్చుకున్న కారణంగా కూడా ఒక్కోసారి మీకు అనుకూలతలు ఉన్నట్టుగా ఆ ఫీలింగ్ వస్తుంటుంది అన్నమాట. సో ఏదేమైనా మీరు 14వ తేదీ ఉదయం వరకు మాత్రం చాలా వరకు ఏదో గాలిలో పేక మేడలు కట్టిన విధంగా అనిపిస్తుంటుంది అనమాట. డెవలప్మెంట్స్ వస్తున్నాయి అమ్మయ్య అనుకుంటారు, గాలి పీల్చుకుంటారు. సమస్యలే ఉంటాయి. ఆ సమస్యలు ఏమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు మాత్రం కావు. సమస్యల పాటికి అవి వస్తూ ఉంటాయి. మీరు చేసే కృషి కూడా ఫలిస్తూ ఉంటుంది. కనుక ఏదో కృషి ఫలిస్తున్నట్టు ఆశాభావం ఉండొచ్చు, లేదా గతంలో ఉన్నటువంటి విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న కారణంగా కావచ్చు. ఏదైనా 12 మధ్యాహ్నం నుంచి 14 ఉదయం దాకా ఫేవరబుల్గా గడిచిపోతుంది సమయం అంతా. ఇక నెక్స్ట్ మూడవ పాయింట్కి వస్తే 14వ తేదీ ఉదయం 10:43 నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 2:43 దగ్గరికి వచ్చేది కొంచెం ఆర్థికంగా కొంచెం సరైన సమయానికి డబ్బు అందకపోవటం కానీ, చేతిలో ఉన్న డబ్బు అంతా కూడా ఏదో ఖర్చు కావటం కానీ, రావాల్సిన డబ్బు రాకపోవటం కానీ, ఇవ్వవలసింది ఒత్తిడి జరిగిన కారణంగా కావచ్చు, లేదా ఎదుటివారు ఏదైనా మాట్లాడితే మీరు ఏదైనా 2 మాటలు ఆవేశంగా మాట్లాడిన కారణంగా, కుటుంబ సభ్యుల మీద ఒంటికాల మీద లేచిన కారణంగా ఏదైనా పరిస్థితి కొంత అగమ్యగోచరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. కనుక వీలైనంతవరకు ఎక్కడా కూడా ఆవేశంగా మాట్లాడకుండా ఉండాలి. అది పై అధికారులతో కావచ్చు, లేక సహ ఉద్యోగులతో కావచ్చు, గృహంలో వారు కావచ్చు, వ్యాపారం చేసేటువంటి వారు వచ్చిన కస్టమర్స్తో కావచ్చు. కనుక ఎక్కడైనా సరే కొంచెం ఆవేశం అనేది కట్టలు తెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దాన్ని కొంచెం నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయం మాత్రం గమనించండి. తొందరపడి హడావుడిగా మాట్లాడిన కారణంగా సమస్య జటిలమయ్యే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఎదుటివారిని విమర్శించడం కానీ, ఎదుటివారిని దూషించడం కానీ, కనుక అలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా కొంచెం కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఇంకా 4వ పాయింట్, 16వ తేదీ మధ్యాహ్నం 2:43 ప్రారంభమై 18వ తేదీ రాత్రి 9:54 వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది చాలా వరకు అనుకూలప్రదంగా ఉంటుంది. డెవలప్మెంట్స్ ఉంటాయి, ఎక్కడ వ్యతిరేకతలు ఉండవు. అటు తోబుట్టువులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, అయిన వారితో కావచ్చు, కాని వారితో కావచ్చు, ఎవరితో అయినా సరే ఈ సమయం అంతా కూడా సజావుగా సాగిపోతుంది. ఇదంతా కూడా డబుల్ ప్లస్తో ఉన్నట్టుగా ఉంటుంది. ఎక్కడ వ్యతిరేకత లేదు కనుక అంతా డబుల్ ప్లస్ అనే విషయం నేను ఇక్కడ ఉటంకిస్తున్నాను. మనసంతా ఆహ్లాదంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరితోనైనా మాట్లాడే సమయంలో మాత్రం ఏమండి మనసులో పెట్టుకొని ఒక రహస్యం చెప్తానండి అని వారు మనసులో పెట్టుకొని మీ రహస్యం చెప్తానని చెప్పి మాత్రం ఆ రహస్యాన్ని మనసులో పెట్టుకుంటారని నమ్మకం ఏంటి? గ్యారెంటీ లేదు కదా. కనుక మీరు ఏంటంటే ఒక చిన్న విషయం చెప్తాను, ఎవరికి చెప్పక సుమా అనేసి ఒక విషయం చెప్పారనుకోండి, అలాగే అంటాడు. కేవలం మీరు దాటం ఆలస్యం, వెంటనే ఆ రహస్యం వెళ్ళిపోతుంది. కనుక ఇలాంటి విషయాల్ని వీలైనంతవరకు బయట పెట్టడానికి ప్రయత్నం చేయవద్దు. ఇది చాలా వరకు
హెచ్చరికగా నేను తెలియజేస్తున్నాను. ఈ సమయం మాత్రం వెరీ డేంజరస్ టైం అలాంటి విషయాలకి. ఇంకా నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి 5వ పాయింట్ ఏంటంటే 18వ తేదీ రాత్రి 9:54 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం ఇది ఆరోగ్య విషయంలో కొద్దిగా మెలకువగా ఉండాలి. బీపీలు షుగర్లు ఉండేవారు ఉంటారు. సరైన టైంకి మెడిసిన్స్ వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకేదైనా ఇతర సంబంధంగా ఏదైనా సమస్య వస్తే వైద్యుని సంప్రదించండి. అటు ఉద్యోగులు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, వాహన విషయంలోనూ పై అధికారులతో మాట్లాడే సమయంలో సహ ఉద్యోగులతో కొంచెం అలర్ట్గా ఉండాలి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యంలో మీకు ఏదైనా లోపం మీకు కనపడకపోయినప్పటికీ అనారోగ్యం ఉన్నట్టుగా అనిపిస్తే వెంటనే డాక్టర్ని మాత్రం సంప్రదించండి. అంతే తప్ప సొంత ప్రయత్నాలకి మాత్రం ప్రాధాన్యత ఇవ్వవద్దు. ఒక్కోసారి ఈ ఉద్యోగంలో మీ నిర్ణయాలు పై అధికారి నిర్ణయాలతో ఏకీభవించు, లేదా వారు ఏదైనా చెప్పి నిర్ణయాల్ని ఆ సమయంలో ఓకే అని చెప్పి బయటకు వచ్చేసి నా వల్ల కాదు అనవద్దు. ఏదైనా ఆన్ స్పాటే తేల్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఆ టైంలో యాక్సెప్ట్ చేసి బయటకు వచ్చి నో అంటాం కానీ, ఆ టైంలో నో అని బయటకు వచ్చి యాక్సెప్ట్ చేయటం కానీ ఇలాంటివి వద్దు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. తొందరపాటుగా ఎక్కడా నిర్ణయాలు చెప్పవద్దు. ఒకవేళ ఏదైనా ఉంటే తప్పకుండా ఆలోచన చేస్తాను అని చాలా వినయంగా చెప్పడానికి ప్రాధాన్యత ఇవ్వండి. అంతే తప్ప కొంచెం స్పాట్లోనే అటో ఇటో చెప్పి ఇబ్బందులు పడేదానికంటే సమయం తీసుకుని దాని మీద నిర్ణయం చెప్పడం అనేది సమంజసంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ మీన రాశిలో జన్మించిన జాతకులకి నక్షత్రం ప్రకారంగా కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. ఆ సమయాలు కూడా తెలియజేస్తాను. అదేమిటంటే పూర్వభద్ర నక్షత్ర 4వ పాదంలో జన్మించిన జాతకులకి 17వ తేదీ ఉదయం 8:46 నుంచి 18వ తేదీ ఉదయం 9:23 వరకు, ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి 18వ తేదీ ఉదయం 9:23 నుంచి 19వ తేదీ ఉదయం 10:33 వరకు, ఇక రేవతి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 19వ తేదీ ఉదయం 10:33 నుంచి 20వ తేదీ మధ్యాహ్నం 12:13 వరకు అనుకూల సమయాలు కావు. ఇవి వ్యతిరేక సమయాలు, అన్ఫేవరబుల్ టైమింగ్స్. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరం అంటూ ఏమీ లేదు. ఇవి నక్షత్రం ప్రకారం చెప్పిన సమయాలు. ఇవి కాకుండా మరొక 3 సమయాలు కూడా తొంగి చూస్తున్నాయి. అవి ఏంటి? అవి ఎవరికైనా సరే ఆ సమయాలు వర్తిస్తాయి, ఏ నక్షత్రం వారికైనా వర్తిస్తాయి. ఆ 3 సమయాలు ఏమేమిటంటే 13వ తేదీ వేకుంజామున 4:09 నుంచి 4:09 AM నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 2:41 వరకు, అలాగే 16వ తేదీ ఉదయం 8:44 నుంచి రాత్రి 8:30 వరకు, అది నియర్లీ 12 అవర్స్. అలాగే మూడవ సమయం 19వ తేదీ రాత్రి 9:19 నుంచి రెండవ రోజు 20వ తేదీ ఉదయం 9:55 వరకు ఉన్నటువంటి సమయం కూడా ఇది అనుకూలమైన సమయాలు కాదు. విసర్జనీయ సమయాలు, అన్ఫేవరబుల్ టైమింగ్స్. రొటీన్ కార్యక్రమాలు ఏమంటే చక్కగా చేసుకోవచ్చు. ఇదేమైనప్పటికీ కూడా ఈ మీనరాశి జాతకులకి ఉన్నటువంటి ఈ 10 రోజుల్లో ఫలితాన్ని ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఎంత కలగాపులగా ఉంటుంది. 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కొంత మంచిగా, కొంత చెడుగా, ఉదయం ఒక రకంగా, మధ్యాహ్నం ఒక రకంగా, సాయంత్రం ఇట్లా గందరగోళంగా ఉంటుంది, కలగూర గంపలాగా ఉంటుంది. ఏదేమైనా మీరు మనసుతో ఆలోచన చేయాలి. ఎవరో చెప్పిన గుడ్డిగా నమ్మకూడదు. మీ అంతను ప్రాక్టికల్ థింకింగ్ అనేది ఉండాలి. అలాంటి ప్రాక్టికల్ థింకింగ్ ఉంటూ ముందుకు గడపాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. శుభం.